మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మాదిగలకు 10% కూడా రిజర్వేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల మాదిగలకు న్యాయం జరిగింది. మాదిగలకు మరి 10% రిజర్వేషన్ని రేవంత్ రెడ్డి గారు ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందుగా 6.5 మాదిగలకు 7.5 మాలలకు అని చెప్పారు. కానీ రోస్టర్కి వచ్చేసరికి మాదిగలకు 6% వచ్చింది, మాలలకు 8% వచ్చింది. ఈ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు అన్న ప్రకారం 6.5 అయితే 7 కావాలి, 7.5 8 అయినప్పుడు మరి 6.5 కూడా 7 కావాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ 2 కులాలన్నీ మధ్య అసమానతను తొలగించాల్సిందిగా కోరుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చూసి నేర్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేము 7% అడిగితే 9% ఇచ్చి దాన్ని రోస్టర్లో 10% చేసిండు. కానీ మీరు 6.5% ఇచ్చి రోస్టర్లో మాకు 6% రిజర్వేషన్ చేసిండు. అందుకోసమనే నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రలో మాదిగలకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు రేవంత్ రెడ్డి గారి వల్ల అన్యాయం జరిగింది. దానిలో భాగంగానే 100 నియోజకవర్గాల్లో సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో ఈ సీట్ల పంపిణీ 100 నియోజకవర్గాల తర్వాత ముగింపు సభని మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చే పీరియడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాదిగల విజయ సభ జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.